నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు కాళ్ళని మనం కాళ్ళు తెచ్చుకుంటాం కదా, దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ కాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉప్పు, మన దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ది సాల్ట్ అయినా వేసుకొని ఇలా ఉప్పు పసుపు బాగా వీటికి వేసి ఇలా బాగా వేలుతో ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కాళ్ళు ఇన్ఫెక్షన్ వాళ్ళు దానికి ఏమన్నా ఉంటే కూడా బ్యాడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలా నల్లగా ఉంటుంది కదండి, ఇక్కడ బాగా మనం ప్రెస్ చేసి క్లీన్ చేసుకోవాలి. మనం చాక్తో కూడా ఇక్కడ మరీ నల్లగా ఉన్న దగ్గర ఇట్లా తీసేసుకోవాలండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా 3 టైమ్స్ తెల్లగా వచ్చిందాక ఇలాంటిదంతా చాక్తో తీసేస్తానండి. అప్పుడు మనకి స్మెల్ కూడా రాకుండా. నేనైతే సండే మోస్ట్లీ మా పిల్లలకైతే ఇడ్లీ ఇట్లా కాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటామండి, పులుసు చేసుకొని ఇలా ఇడ్లీతో అయితే తింటామండి. ఫస్ట్లో మా పిల్లలు ఇవి చూడంగానే తినేవాళ్ళు కాదండి, ఇప్పుడు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం స్పోర్ట్స్ అలా ఏమన్నా పెట్టినప్పుడు ఇలా మనం సండే కొద్దిగా కాళ్ళు ఇలా బాగా పులుసు పెట్టుకొని దాంతో మనము బ్రేక్ఫాస్ట్ తింటే మనకి పిల్లలకి కావాల్సిన కాల్షియము, ఈ కాళ్ళ నొప్పులు ఇలాంటివి స్ట్రెంగ్త్ ఇవన్నీ బాగా వస్తాయండి, గట్టి పడతారు పిల్లలైతే. ఇప్పుడు బాగా కడుక్కోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం చాక్తో తీస్తే ఇలా మొత్తం దానికి ఉండే బ్లాక్ అంతా వెళ్ళిపోతుందండి. అప్పుడు మనం కూర చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ డర్టీగా కూడా మనం చేసినా అంత మంచిగా ఉండదు కదా. మనం ఇలా అయితే చాక్తో ఇలా చేస్తే ఎక్కడైతే బ్లాక్ ఉందో దానిపైన ఉన్న డస్ట్ అంతా నీట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసుకొని కర్రీని అయితే చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం కర్రీని చేసుకోవాలండి. ఎవరికైనా క్లీన్ చేయటం రాకపోతే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.